హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ భాషాబాయ్. సరదాగా రియల్ ఎస్టేట్లో జరుగుతున్నటువంటి విషయాన్ని మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నా. సరదాగా రియల్ ఎస్టేట్ జరుగుతున్న విషయాన్ని మీకు షేర్ చేయటం ఏంటో అనుకుంటున్నారా? అదేం లేదంటే రియల్ ఎస్టేట్లో చాలా గమ్మత్తు ఉంటుంది. అది తెలివిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటేనే కానీ మనకు వాల్యూ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్లో ఒక గమ్మత్తు ఉంటుంది. అది తెలివిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మాత్రం సక్సెస్ అవుతారనమాట. రియల్ ఎస్టేట్లో ఈ రోజున డబ్బులు సంపాదించుకొని బెంజీ, BMW, రేంజ్ రోవర్లో తిరుగుతున్న వాళ్ళు అందరూ తెలివిగా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు తిరగలుగుతున్నారు. ఎందుకంటే లాంబర్గినీలు కానీ ఇవన్నీ కొనగలిగిన వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళే. సో ఒక ఎంప్లాయ్ కానివ్వండి, ఒక బిజినెస్ మ్యాన్ కానివ్వండి, ఒక ప్రొఫెషన్ కానివ్వండి, తెలివిగా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి బాగా డబ్బులు సంపాదించారు. ఇప్పుడు ఇన్ని రేంజ్ రోవర్లు, ఇన్ని బెంజ్లు, ఇన్ని లాంబర్గినీలు ఇండియాలో సేల్ అవుతున్నాయంటే 80% రియల్ ఎస్టేట్లో ఉన్న డబ్బులే. సో మీరు కూడా రియల్ ఎస్టేట్లో జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. లాంబర్గినీలో తిరగండి, రేంజ్ రోవర్లో తిరగండి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ ఇండస్ట్రియలిస్టులు కానివ్వండి, బిజినెస్ మ్యాగ్నెట్లు కానివ్వండి, కొంటలేదా, ఖరీదైన కార్లు తిరగట్లేదా అంటే తిరుగుతున్నారు. కానీ 2 తరాలు 3 తరాలను ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ కానీ ఇండస్ట్రియలిస్టులు కానీ వాళ్ళు తిరగలుగుతున్నారు తప్పితే కొత్త తరం వాళ్ళు ఎవరు కూడా మెయింటైన్ చేయలేని పరిస్థితి. ఆ రోజున 2 కోట్ల రూపాయల నుంచి లగ్జరీ కార్ రాదు. సో ఒక కొత్తగా స్టార్టప్లు పెట్టిన వాళ్ళు కూడా చాలామంది కొన్ని కంపెనీలే సక్సెస్ అవుతున్నారు. సో అందుకని అంటున్నాను, తెలివిగా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. తెలివిగా తెలివిగా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటే ఎక్కడైతే రియల్ ఎస్టేట్ బాగా జరుగుతుందో, కొంచెం ఎక్కడైతే రేట్లు డెవలప్ అవుతాయో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంటే మీరు ఎంప్లాయీగా ఉండేటప్పుడు మీకు టైం ఉంటుందా అంటే టైం ఉంటుంది. రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ని పట్టుకుంటే వాళ్ళే మీకు మంచి ప్రాపర్టీ చూపిస్తారు. అంటే ఈ రోజున సోషల్ మీడియా ఉంది, తర్వాత మీరు కూడా ఈజీగా అవుటర్ రింగ్ రోడ్లు వస్తున్నాయి, రీజనల్ రింగ్ రోడ్లు వస్తున్నాయి. సో వాటి దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిది అనుకుంటున్నారు. కానీ కొన్ని లొకేషన్లో R1 జోన్స్ ఉన్నాయి. అంటే HMDలో కొంచెం ఇన్ఫర్మేషన్ బాగా తీసుకోవాలి. బాగా రేట్లు డెవలప్ అవ్వాలి అంటే ఇన్ఫర్మేషన్ బాగా తీసుకొని కొంచెం తెలివిగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు 1600లో చార్మినార్ కట్టి ఆ సరౌండింగ్స్లో ఓల్డ్ సిటీని డెవలప్ చేస్తే ఈరోజు గజం ఎంత ఉంది అక్కడ అంటే ఎంత ఉందో మీరే చెప్పాలి. 40,000, 50,000 ఇట్లా. అంటే కొత్తగా గచ్చిబౌలి, నానక్రామ్ కూడా రీసెంట్గా ఒక 5 years 10 years బ్యాక్ 5,000, 10,000 కొన్నటువంటి 15 years బ్యాక్ 5,000, 10,000 గజం కొన్నది 2 లక్షలు ఉంది. అంటే ఇదే తెలివైన ఇన్వెస్ట్మెంట్. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అసలు రియల్ ఎస్టేట్ తెలియని వాళ్ళ దగ్గర మీరు ఏమీ ఓపెన్ అవ్వకండి దయచేసి. వాళ్ళు డిమోటివేట్ చేస్తారు కంపల్సరీగా. ఎందుకంటే ఆ రోజుల్లో అబిడ్స్, ఎన్టీ రామారావు గారు అబిడ్స్లో థియేటర్లో కట్టినప్పుడు అదే మంచి ప్లేసు. తెలుగు వాళ్ళందరూ అబిడ్స్, అమీర్పేటల దగ్గర కొనేసరికి చాలా ఎక్కువ అయిపోయింది. కొంతమంది తెలుగు వాళ్ళందరూ కొంచెం ముందుకు వచ్చి కుక్కట్పల్లిలో కొంటాం, కొంచెం ముందుకు వచ్చి అమీర్పేటలో కొంటాం, కొంచెం ముందుకు వచ్చి జూబ్లీస్లో కొంటాం. ఇట్లా ధైర్యం చేసిన వాళ్ళని పిచ్చోళ్ళు అన్నారు ఆ రోజు. ఎందుకంటే డెవలప్మెంట్స్ ఉన్న లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉంది, అమీర్పేట, అబిడ్స్లో తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళందరూ జూబ్లీహిల్స్లో పెద్ద రోడ్స్ వస్తున్నాయి, పెద్ద ప్లాట్స్ ఉంటాయి. IAS ఆఫీసర్లు, IPS ఆఫీసర్లు, పెద్ద బిజినెస్లో అందరూ అక్కడే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మనం కూడా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఆ కొండల్లో ఎవరు కొంటారు, ఆ గుట్టల్లో ఎవరు కొంటారని వాళ్ళని హేళన చేసి అబిడ్స్లోనే ఉన్నారు, లగిడిపక్కపూర్లోనే ఉన్నారు. ఈ రోజుకి కూడా అక్కడే ఉంటున్నారు. కానీ కొంచెం తెలివిగా, కొంచెం ధైర్యం చేసి జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్ ఇటువైపు ఎకరాలు కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు చెప్పింది వినకుండా విజనరీస్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఇటు వచ్చి ల్యాండ్ కొన్నారు, సక్సెస్ అయ్యారు. ఈ రోజున 2004లో 99లో
మొన్న ఒక ఆయన ఇక్కడికి వచ్చి ఈ వ్యూ అంతా చూసి అంబేద్కర్ యూనివర్సిటీ అంటే ఎక్కడో ఉండేది, జూబ్లీస్ ఎక్కడో, అంబేద్కర్ యూనివర్సిటీ ఎక్కడెక్కడో ఉండే అంటే ఇప్పుడు అంబేద్కర్ యూనివర్సిటీ ఎక్కడ ఉందంటే ఇప్పుడు సస్పెన్షన్ బ్రిడ్జి పక్కన ఉండేదన్నమాట. ఆయన వచ్చి వాళ్ళ మరదలకి అంబేద్కర్ యూనివర్సిటీలో జాయిన్ చేయడానికి వచ్చినప్పుడు అది ఎప్పుడు 84 90s 80 to 90 మధ్యలో ఎకరం ఇక్కడ ₹1,00,000 కూడా లేదు. అంబేద్కర్ యూనివర్సిటీకి వచ్చి చూస్తే సస్పెన్షన్ బ్రిడ్జ్ దగ్గర ఇప్పుడు ఏదైతే జూబ్లీస్ పక్కన సస్పెన్షన్ బ్రిడ్జ్ చేశారో కేబుల్ బ్రిడ్జి, అక్కడ నుంచి చూస్తే మొత్తం అడవిలా ఉండేదంట. కానీ ఒక విజన్ అనేది హైదరాబాద్లో తెలుగు పీపుల్ అందరూ హైదరాబాద్ తెలుగు పీపుల్ ఏదైతే తెలుగు స్టేట్స్లో 25,000 విలేజెస్ ఉన్నాయో అక్కడ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు, ఇంజనీరింగ్ చదివిన వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో రావాల్సిందే, ప్రపంచం మీద అవగాహన ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారు అని విజన్ చేసి అంత ఐడియా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సరౌండింగ్స్లో హైదరాబాద్ వెస్ట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చారు. చూడండి, మీకు హబిట్స్ కానివ్వండి, తర్వాత లకిడి కప్పులు కానివ్వండి, అమీర్పేట కానివ్వండి, ఎస్ఆర్ నగర్ కానివ్వండి, ఇట్లా లొకేషన్కి వచ్చారు, ముందుకు వచ్చారు. ఇలా కుక్కట్పల్లి కానివ్వండి, ఇట్లా మియాపూర్, ఇట్లా పటాన్ చెరువు వరకు ల్యాండ్ కొన్నారు, ప్లాట్లు కొనకుండా. దాని మధ్యలోనే అటు హౌసింగ్ బోర్డులో ఇల్లులు కొన్నారు. సో కొంచెం తెలివిగల వాళ్ళు ఇటు వచ్చి జూబ్లీహిల్స్లో ప్లాట్లు కొన్నారు. తర్వాత జూబ్లీహిల్స్ పక్కన పుప్పాలగూడ, మణికొండ ఈ లొకేషన్లో ల్యాండ్స్ కొన్నారు. సో ఎవరైతే రియల్ ఎస్టేట్లు అంత తెలివిగా ధైర్యం చేసుకున్నారో వాళ్ళు సక్సెస్ అయ్యారు. మీరు కూడా అదేవిధంగా కొంత ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఫ్యూచర్ సిటీ సరౌండింగ్స్లో కొంచెం బాగా ల్యాండ్స్ కొనండి, ధైర్యం చేసుకునండి, ఇబ్బంది ఏం లేదు. సో అట్లనే ముంబై హైవేలో ల్యాండ్స్ కొనండి, చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం ఇటువైపు శంకరపల్లి సరౌండింగ్స్లో ఐటీ జోన్స్ ఇచ్చారు, షాబాద్ మండలంలో మంచి ఐటీ జోన్స్ ఇచ్చారు. సో కొంచెం అవగాహన చేసుకొని ధైర్యం చేసి ప్లాట్లు కొనండి, ల్యాండ్స్ కొనండి, ఇబ్బంది ఏం లేదు. ల్యాండ్స్ కొనేటప్పుడు చూసుకోండి డాక్యుమెంటేషను, ధరని ఇవన్నీ చూసుకొని ధైర్యంగా ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మాత్రం తెలివిగా ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. ఈరోజు కూడా కొన్ని లొకేషన్స్ ఎల్బీ నగర్, తర్వాత దిల్సుఖ్ నగర్, అబెట్స్, తర్వాత కోటి, ఈ తెలుగు పీపుల్, తర్వాత ఇటువైపు లోయర్ ట్యాంక్బండ్, ముషీరాబాద్, సీతాఫల్ మండి, ఈ లొకేషన్లో వాళ్ళు ఎప్పటి నుంచో అక్కడే ఉన్నారు. సికింద్రాబాదు ఈ లొకేషన్లో ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఆ లొకేషన్లో ఉండి ఇంకా ఇటు రావట్లేదు. అంటే ఆ రోజు ఇంకా అక్కడే ఎప్పుడో ఉన్నది అక్కడే 50,000 60,000లోనే ఉంటుంది కాబట్టి అక్కడక్కడే కొంటున్నారు. మీరు ఎందుకని ఇటు రారు? సో దయచేసి రండి, ఎందుకంటే ఇది కలికాలం, డబ్బులుంటేనే వాల్యూ. నిన్న లక్కీ భాస్కర్ సినిమాలో అంటాడు, ఇది ఇండియాలో డబ్బుతో ఐటెం కొనాలి, ఐటము వస్తువు చేతిలో ఉంటేనే, వస్తువు వంట మీద ఉంటేనే మనకు వాల్యూ ఉంటుంది. ఇట్లా డైలాగులు చెప్తున్నప్పుడు కొంచెం నవ్వు వస్తుంది, కానీ వాస్తవం అది. మన ఇండియాలో డబ్బులు ఉన్న వాళ్ళకే వాల్యూ ఉంటుంది. చాలాసార్లు ఇప్పుడు ఆల్ ది సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్ ఆర్ కనెక్టెడ్ టు మనీ. అన్ని వస్తువులు సేవలు డబ్బుతోనే దొరుకుతున్నాయి ఈ కలికాలంలో. సో అందుకని కంపల్సరీగా మనము డబ్బు సంపాదించే దాని మీద కొంచెం ఎక్కువగా ఆలోచన పెట్టాలి. ఈ చుట్టాలు పట్టాలు అందరూ మనతోనే ఉంటారు, ఇబ్బంది ఏం లేదు, డబ్బులుంటే మనతోనే ఉంటారు. అలా అని చెప్పేసి డబ్బులకే ఎక్కువ వాల్యూ ఇవ్వమని నేను చెప్పను, కానీ అన్నిటికీ వాల్యూ ఇవ్వాలి. ఒక 60% మనము కొంచెం ఎర్నింగ్ దాని మీద మైండ్ పెట్టి సంపాదించిన దాన్ని కొంచెం మంచిగా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే బాగుంటుంది. సో మీరు ఇంకా ఒక 10 సంవత్సరాల తర్వాత ల్యాంబర్గినీలోనే రేంజ్లో ఇప్పుడున్న లో ఇన్కమ్ గ్రూప్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు అట్లనే ఆలోచనలు పెట్టుకోకుండా కొంత మీకున్నటువంటి కొంచెం డౌన్ టౌన్ కొన్ని లొకేషన్, నేను పేర్లు చెప్పకూడదు కానీ కొన్ని డౌన్ టౌన్లో ఉన్నటువంటి కమర్షియల్ ప్లేసెస్ కానివ్వండి, కొన్ని ఇల్లులు కానివ్వండి, ఇంకా అట్లే ఉంచుకుంటున్నారు. ఆ డౌన్ టౌన్లో అమ్మేసి న్యూ టౌన్లో కొనండి. న్యూ టౌన్లో కొంటే మనకి వాల్యూస్ పెరుగుతాయి. ఇంకా మీరు అలాగే ఉండొద్దు, మీ పిల్లల జీవితాలు బావాలి, మీ లైఫ్ కొంచెం ముందుకు పోవాలి అంటే కంపల్సరీగా న్యూ టౌన్కి రండి. ఔటర్ రింగ్ రోడ్ పక్క నుంచి సౌత్ వెస్ట్ హైదరాబాద్కు శంకరపల్లి వరకు, అటు మోమిన్పేట వరకు,
ఇటు న్యూ టౌన్ ఫ్యూచర్ సిటీ వైపు, ఇటు జహీరాబాద్ వరకు, అటు అమ్మంగల్ వరకు ల్యాండ్లు కొనండి. మీ ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో చూడండి, అప్పుడు భాషాభాయ్ మాటలు గుర్తుకొస్తాయి. సో దయచేసి తెలివిగా ఇన్వెస్ట్మెంట్ చేయండి, తెలివిగా డబ్బులు సంపాదించండి. ఎందుకంటే చూసారా 2080s 70sలో గజం 60 రూపాయలకి 70 రూపాయలకి అమ్మాలంటేనే జూబ్లీస్లో అంత పెద్ద ప్లాట్లు చచ్చిపోవాలంట మామూలుగా. అసలు కుకట్పల్లిలో 100 రూపాయలకి 150 రూపాయల గజం కొనాలంటే అసలు అమ్మలేని పరిస్థితి. సో వెనక లాగే వాళ్ళు ఉంటారు, సో నిజంగా వెనక లాగే వాళ్ళు ఉంటారు. అందుకని అంటున్నా, తెలివిగా రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళతో తిరగండి, ఏం లేదు వాళ్ళ దీంట్లో వెళ్ళిపోతారు. మొన్న ఏదో ఆలీబాయ్ చెప్పాడు, ఎక్కడో నేను సూట్ కేసులు 20 లక్షలు పట్టుకొని శంషాబాద్ వెళ్ళి ఒక 70 ఎకరాలు కొందామంటే ఆ డ్రైవరు లేకపోతే ఆ పని మనుషులు ఎందుకు సార్ ఇక్కడ తొండలో కూడా గుడ్లు పెట్టవా అని చెప్పేసి వెనక తీసుకొచ్చారంట. సో అవన్నీ నమ్మకండి. ఇప్పుడు డ్రైవర్కను ఒక పని మనిషికి ఏం తెలుస్తుంది రియల్ ఎస్టేటు. సో మనకు గుండె నొప్పి వస్తే ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్ళాం కదా, కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం కదా, అట్లనే ఏ సెక్షన్లో వాళ్ళకి ఆ సెక్షన్లో అట్లనే మనం తీసుకెళ్ళాలి. మనం నమ్మేది కూడా అంతే కదా, ఫిజిషియన్ గుండె నొప్పికి మందులు ఇస్తే చచ్చిపోతాం. అట్లనే మీరు రియల్ ఎస్టేట్లో కొన్ని డబ్బులు దాచిపెట్టుకున్నప్పుడు రియల్ ఎస్టేట్లో ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళతో వెళ్ళి కొంచెం మాట్లాడి కొంచెం తెలుసుకొని అట్లా వెళ్ళండి. సో ఈ అన్నిటి కూడా నేను సరదా చెప్తున్నాను, మీరు కూడా సరదా తీసుకోండి. నేను మాట్లాడిన దాంట్లో నేను తప్పుంటే క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు మంచి నాకు తోచిన సలహా ఇస్తాను. సో ఎందుకంటే భాషాభాయ్ అంటే ఒక ఫీల్ ఉంది, ఒక కంపెనీకి రియల్ ఎస్టేట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అని అందరూ తెలుసు. సో ఇది సరదాగా చెప్పిన అన్నిటి కూడా మీరు అండర్లైన్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే సరదా తీసుకోండి. మై కాంటాక్ట్ నెంబర్ ఈస్ 9121-953-999. మళ్ళీ సార్ చెప్తున్నాను, మై కాంటాక్ట్ నెంబర్ ఈస్ 9121-953-999. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.